ఇక నేను స్కూటర్ స్టార్ట్ చేసిన టీవీఎస్ డొక్కుది. రూబేన్ నాతో మాట్లాడబొమ్మను అన్నాడు. అందుకే నేను ఆయన ముందరే చెప్తాను, చూడండి చెప్తాను, ఈ మధ్యలో కూడుకు ఒకటి ఉంది. పిలిచాడు, రూబేన్ అంత కోపం మంచిది కదప్పా, భయం పెట్టు కానీ కొట్టగాకు. ఎందుకు అంత ఆవేశం ఎందుకు వచ్చింది? ఇట్లా జరిగింది సార్ అన్నాను. సరే కొంచెం రెస్ట్ తీసుకో, ఈరోజు సెకండ్ షిఫ్ట్ వద్దులే, ఆ కోపంగా కొంచెం ఉంటుంది, వాళ్ళకు నీ మీద ఏదో ఒకటి ఉంటుంది, ఈరోజు రెస్ట్ తీసుకో, రేపొద్దు అన్నాడు. ఆ రోజు మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత అన్నాడు, పనివాళ్ళ మాదిరి ట్రీట్ చేయాలి. ఈరోజు కొంతమంది మూర్ఖులండి, పని వాళ్ళని ఎప్పుడు నెత్తన పెట్టుకోకూడదు. ఒకడు కాళ్ళని నెరగొడతాడు, రెండోది మోసమన్న చేస్తాడు. మొత్తం పని ఎప్పుడు నీకు నష్టమే చేస్తాడు. నువ్వు అనుకుంటావు వీడుంటే నేను బాగుపడతాడు. కాదు, వాడుంటే కాదు. సమాజంలో డబ్బు వెదజల్లితే అలాంటి వాళ్ళు 100 మందిని సమకూర్చుకోవచ్చు, కానీ పిల్లల్ని సమకూర్చుకోలేరు, కుటుంబాన్ని సమకూర్చుకోలేరు. రెండవది, ఇంకొక సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తాను. మీ పిల్లలు కొంతమంది చదువుతున్నారు, పాఠశాలలోనో ట్యూషన్లోనో, లేదా వాళ్ళు ట్యూషన్కో దానికో దీనికో వెళ్తుంటారు. ఆ సార్లను మీరు నెత్తిన మీద పెట్టుకోమాకండి. మీ బిడ్డలు కాదు వాళ్ళు. కట్టుకోనికి ఏముండదు తెలుసా? ఏముండదు కట్టుకోనికి? ప్రేమ ఉండదు. మీరు 10 మాటలు మీ ఇంటికి పిలిచి భోజనం పెడితే మీ సారోళ్ళు ఫీజు తీసుకోరా మీతో? ఏం బాబా తీసుకోరా మీతో? 30 మంది స్టూడెంట్ ఉంటే, నేను ఈ మధ్య ఒక వార్త విన్నాను అనమాట. నేను ఉదయాన్నే ప్రార్థన చేసుకొని దిగి వెళ్ళిపోతుంటే కింద సహోదరుడు కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏంటి ఇప్పుడు అన్నాను. రాత్రి 11 దాకా హాస్పిటల్ కాడ ఉన్నామన్నాడు. ఎవరికి బాగలేదు? విశ్వాస అక్కక ఎవరికి బాగలేదు? అదే సారు భార్యకు వాంతులు అండి. సారు భార్యకు వాంతులు అయితే నీకెందుకనే వాంతులు? మిగతా 30 మంది స్టూడెంట్స్కి లేదు ఆ వాంతులు. వాడు ఒక పనివాడు, వానికి కూలిస్తున్నాం పని చెప్తున్నాను అంతే, వారిని ఎత్తన పెట్టుకుంటున్నాను. నేను బుద్ధిహీనతది. మిగతా 30 మంది రాలేదా మరి వాళ్ళ తల్లిదండ్రులందరూ? పోనీ ఒక మంచి విశ్వాసం, ఏ దిక్కు దశ లేనోడైతే, సార్ దైవ భయం కలిగినోడు సార్, దేవుని వాక్యం తెలిసినోడు సార్, అలాంటి వారి దగ్గర వెనుక మొత్తం ఉండకపోతే ఎలాగ సార్? మనమేదో సంఘము ఊరికే ప్రార్థన చేస్తే సరిపోతుందా? వాడు ఒక రక్షణ లేనటువంటి ఒక బేకారం చెప్పొచ్చు, ఒక క్యారెక్టర్లెస్ నాకు తెలుసు. అంటే నీ మాట వింటుందని నీ పిల్లలు వెనకమ్మడితే రావాలా? నీ భార్య వెనకమ్మడితే రావాలా? నువ్వు చెప్తే సంఘం వెనకమ్మడితే రావాలా? ఎవడోడు పనివాడు ఎప్పుడైనా మోసగిస్తాడు, కాళ్ళు కొడతాడు, మీకు జాగ్రత్త. కానీ నీ తండ్రి ఏం చేస్తాడో తెలుసా? ఎత్తుకున్న సంగతి దేవునికి చెప్పండి. ఎత్తుకున్న సంగతి ఈరోజు చాలా మందికి అది తెలియట్లా. అందుకే నేను అన్నాను, తెలిసినంతో మాట్లాడచ్చు, తెలియనంతో మాట్లాడచ్చు. తెలిసి తెలియకుండా సగం ఉంటుంది చూడు, వాళ్ళు అనుకుంటారు మేము జ్ఞానమని. నేను అందుకే చాలాసార్లు మాట్లాడను, మౌనంగా ఉంటాను. వివేకం అవసరం, మనకు వివేకం అవసరం. మరలా చెబుతున్నాను, తల్లులారా తండ్రులారా, ఎంత పెద్ద చదువన్నా కావచ్చు, మగవాడు ఉన్న చోటికి ఆడపిల్లలను ఒంటరిగా ట్యూషన్ కూడా పంపమాకండి. ఒంటరిగా పంపమాకండి. ఎన్ని చూడడం లేదండి సోషల్ మీడియా మనం వచ్చిన తర్వాత. బయటకు వచ్చినవి కొన్నైతే బయటకు రాకుండా నాశనం అయిపోతున్నవన్నీ. ఈ రోజు వరకు ఇక్కడ నిన్ను నన్ను ఎత్తుకుని మోస్తున్నవాడు దేవుడండి. ఆ మాట చూడండి మీరు. దేవుడు మోసే విధానం ఎలాగుంటుందో. సంఖ్యాకాండం, ఈరోజు ఒక 10 నిమిషాలు ముందుకు వెళ్తా. సంఖ్యాకాండం 11, తండ్రి యొక్క గుణగణాలు చెప్తాను. తండ్రి ఎలాంటి వాడో చెప్తాను చూడండి. 11వ అధ్యాయం సంఖ్యాకాండం 12వ వచనం. నేనే ఈ సర్వ జనమును గర్భమును ధరించిన, నేనే వీరిని కంటిన పాలిచ్చి పెంచుడు తండ్రి. అక్కడ చూడండి, పాలిచ్చి పెంచుడు తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రులకు
అబ్రహామునకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. అక్కడ ఏమన్నాడండి? పాలిచ్చి పెంచే తండ్రి. ఎవరండి పాలిచ్చి పెంచేది? తల్లి కదా. మరి తండ్రి అంటాడేంటి? పాలిచ్చి పెంచేది తల్లి అయితే తండ్రి అంటాడేంటి? మీరు గమనించి చూడండి. దేవుడు తన నిర్మాణంలో అద్భుతకరమైన దేవుడు అండి. అమ్మను అంటే అక్కలను లేదా ఆడబిడ్డలను తయారు చేసేటప్పుడు వారి యొక్క శరీర స్ట్రక్చర్లో ఇక్కడ ఒక గుంత ఉంది. అందుకే అమ్మ పిల్లని ఎత్తుకునేసరికి సంకన ఎత్తుకుంటుంది. నాన్న బిడ్డను ఎత్తుకునేసరికి ఏడెత్తుకుంటాడు? రొమ్ము కానిస్తాడు. ఇప్పుడు ఫ్యాషన్ అయిందిలే, మీకు తెలియట్లేదు చాలా మందికి. పూర్వ దినాల్లో అమ్మలు ఏం చేసేవాళ్ళంటే, అక్కడ మీరు చూసారో లేదో చాలా చక్కగా మాట రాయబడింది. పూర్వ దినాల్లో అమ్మలు ఏం చేసేవాళ్ళంటే ఉగ్గు పాలు పెట్టేవాళ్ళు. మన అమ్మల కాలంలో ఈ వుడ్ బర్డ్స్ లేవు, తర్వాత కాలంలో వచ్చాయి. అప్పుడు అమ్మ ఏం చేసేదంటే, తల్లులకు మీకు తెలుసు, ఇప్పుడు ఫ్యాషన్ వచ్చి అలా ఎవరు చేయట్లా. అమ్మ తన బిడ్డను కాళ్ళు ఇలాగ పారజాపుకొని కాళ్ళ మీద పండేసుకునేది. పండేసుకొని మన వాళ్ళు గ్రౌండ్కి పోయి చేస్తానులే 1 2 ఈ ఎక్సర్సైజులు అన్నీ మనతో చూపించేది. ఈ కుడికాలు ఎడమ చేయి పట్టుకొని ఇట్లిగ్గేది, మళ్ళా ఇట్లిగ్గేది, వాడిని 2 చేతులు ఇలాగ పైకి లేపేది, 2 కాళ్ళు ఇలాగ స్ట్రైట్ చేసేది. వాడి హావభావాలు ఎంత ఆనందంగా ఉండేవో. అలాగ కాళ్ళ మధ్య వాడిని పెట్టుకొని వానికి కొంచెం ఉగ్గు పెట్టి వాడు అని కక్కుతుంటే మళ్ళా దాన్ని లోపలికి దొబ్బి అదే దాన్ని మళ్ళా కడుపుకు రుద్ది మళ్ళా వాడు ఎక్కడ కక్కుకుంటాడో అని తల్లి భుజం మీద వేసుకొని నాన్నకి ఇచ్చేది కొద్దిసేపు పాడిపో అని. ఇన్ని చేసేవాళ్ళు తండ్రులు. ఇప్పుడు కాళ్ళు ఇగ్గడాలు లేవు, చేతులు పరచడాలు లేవు. ఇప్పుడంతా మోర్రన్ కూర్చోబెట్టి మా బంద్ వేసి ముక్కులు మూసి పెడతారు. మింగుతావా చేస్తావా, మింగుతావా చేస్తావా? అది కాదమ్మా, ఇది చేతిగా ఇక్కడ ప్రేమలేవు. ఇప్పుడు ప్రేమలేవు. వాడు మందు తాకపోతే ముక్కులనము ఈ పన్న పగలగొట్టు, మొత్తం పైన మందు ఒక చేదు, దెబ్బ ఒక చేదు. ఇప్పుడు తల్లులు తీరు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, మన తండ్రి మనలను ఈ రోజు ఈ క్షణము వరకు రొమ్ము కానించుకుని ఎత్తుకొని వచ్చాడు. ప్రియులారా, ఆ తండ్రి మనల్ని ఎలాగ నడిపించాడో ఆ సంగతి ఎవరికి చెప్పాలి? మన బిడ్డలకు చెప్పాలి. నేను ఎప్పుడు చెప్తానండి, ఒక 100 రూపాయలు ఇచ్చేటప్పుడు కూడా చెప్తాను, రే 10 రూపాయలు ఉంటే అయిపోతుందని. దాన్ని మళ్ళా ఛార్జీకి లేకపోతే, ఎందుకంటే ఆ రోజుల్లో ఎక్కడికైనా వెళ్ళాలంటే బస్సే, ఛార్జీకి లేకపోతే పరిచర్యకు వెళ్ళలేమని చెప్పేసి తినాల్సిన సందర్భాల్లో చాలా పర్యాయములు నోరు అలాగే కట్టేసుకున్నాం. నాయన మీరు అడుగుతూనే 50 రూపాయలు 10 రూపాయలు పెన్నమ్మా అంటే వాడు కొనేది 5 రూపాయలే పెన్ను, 5 రూపాయలు కొనుక్కోవాలి. ఆయన ఒక 10 రూపాయలు ఇస్తూ ఉన్నాం. ఇంతవరకు ఆయన ఎత్తుకొని నడిపించాడు. 25 సంవత్సరాల నా సేవా జీవితంలో ఎన్నో కుటుంబాలను, ఎందరినో ఆత్మీయులను, దేవుని బిడ్డలను దేవుని వాక్యము చేత బలపరచడానికి ప్రయాణాలలో, పనులలో, కపట సహోదరుల వలన ఆపదలలో, మోసపూరితమైన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం, ఎదురుగా నవ్వి పక్కకెళ్ళి చెడుగా వ్యర్థమైన మాటలు పంచుకున్న వ్యక్తుల మధ్య ఎలాగైనా వీని పతనం చూద్దాం, వీని ఇబ్బంది పడదాం అలా అనుకుంటున్న అనేక మంది వ్యక్తుల మధ్య నన్ను ఎత్తుకుని మోసినవాడు నా కన్న తండ్రి. నిన్ను కూడా ఎత్తుకుని మోసినవాడు నీ కన్న తండ్రి. ఆ సంగతి చెబుతున్నావా నీ బిడ్డలకు? అసలుకి ఈరోజు తీరిక లేదండి. ఫోన్ దగ్గర కూర్చుంటే 1 గంట సేపు చూస్తారు కదండి. ఫోన్ దగ్గర కూర్చుంటే 1 గంట సేపు చూస్తారు. ఎవరితోనన్నా మాట్లాడాల్సి వస్తే ఆ పక్కన కొంచెం బాగా హృదయానికి దగ్గరున్న వ్యక్తి అనుకోండి, అది ఎవరైనా కావచ్చు, ఇంకా ఎన్ని వెయిటింగ్ కాళ్ళన్నా వస్తోందిలే,
ఉంటే ఉంటారులే తర్వాత చేద్దాంలని మాట్లాడుతూనే ఉంటాం. నేను ఒక మాట చెప్పానా, ఇన్నేళ్ళ మీ దాంపత్య జీవితంలో భార్యాభర్తలు, ఇన్నేళ్ళ తల్లిదండ్రులు మీ పిల్లల జీవితాల్లో మనస్సు విప్పి కూర్చొని ఒక అర్ధగంట అయినా ఫోన్ పక్కన పెట్టేసి మాట్లాడుకున్నారా? మీరు మాట్లాడుకుంటున్నారా? తీరిక లేదు. వస్తే టీవీ లేదా ఫోన్ లేదా బయట వాళ్ళ కాడ కూర్చొని బాత్. కానీ నేను అంటానండి, ఏ ఒక్కరైనా నువ్వు పెడితే తినిపోయే వాళ్ళే, పెట్టకపోయినా సరిదిద్దుకొని బ్రతికే వాళ్ళు నీ భార్య బిడ్డలు, నీ భర్త, నీ కుటుంబం. వారికి ప్రాధాన్యత, వారి తర్వాతే ఎవరైనా. నేను అందుకే ఎప్పుడు కూడా చెప్తాను, నా జీవితంలో చాలా దినాలు నేను సేవని పరిగెత్తుకుంటూ చాలా పర్యాయంలో నా పిల్లలను, నా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చాను. తర్వాత నేను అనేక మంది సేవకుల ద్వారా నేర్చుకున్న విషయం ఏంటంటే, సంఘం ఎంతనో పరిచర్య ఎంతనో కుటుంబం కూడా అంతే అని తెలుసుకున్న తర్వాత ఈరోజు ప్రతి విషయంలో సమయం దొరికితే ఫోన్ పట్టుకుంటే ఎవరు అడగరు. ఇప్పుడు ఆమె ప్రార్థన చేసుకుంటుంది అనుకోండి, నేను వెళ్ళి వాక్యం రాసుకుంటా. లేదు ఖాళీగా ఉందా, కొద్దిసేపు కూర్చొని మాట్లాడతాం మేము. ఆ టైంలో చాలా ఫోన్స్ కూడా వస్తాయి, ఎందుకంటే చాలా మంది వాక్యం వింటుంటారు కదా. కొద్దిసేపు ఫోన్ పక్కన పెట్టేస్తా. ఒక్కొక్కసారి ఎప్పుడైనా నేను ఫోన్ మాట్లాడుకోకుండా చూసుకుంటున్నాను అనుకోండి, మా ఆయన వచ్చి కూర్చొని స్పీడ్గా వెళ్ళిపోయేటప్పుడు అర్థమవుతుంది, ఏం కూర్చున్నా వెంటనే లేచిపోతున్నావు అంటే, నువ్వు ఫోన్ చేసుకుంటే బాగుండు, ఫోన్ పెళ్లి చేసుకుంటే బాగుండు, నన్ను చేసుకున్నావు అనవసరంగా అంటే, లేదు పక్కన పెట్టేస్తా. ఏం విషయం ఏంటి? ఏం విషయం ఉండదు. ఏముండమంటావు? ఇది అడగనేకి చెప్తే ఏదో ఒకటి అంటే ఏంది? ఏదైనా ఏదంటే ఏంది? నువ్వేముండాలనుకున్నావు? నేను కాకరకాయ నా తగలగట్టు మార్చు, కాకరకాయ ఇంకేం పని ఏమి? నువ్వు తింటావో లేదో, అది 22 ఏళ్ల నుంచి చేసింది తింటా అంటే ఈ పొద్దు తినకుండా ఆడుంటావు. ఇంకా పోనీ ఎప్పుడన్నా హోటల్లో తినే సందర్భాలు ఉన్నాయా? లేదు కదా. అంటే ఒక 4 మాటలు చాలా విలువైనవి. నేను మరలా చెప్తున్నాను, ఈరోజు ఈ ఫోన్లు వచ్చిన తర్వాత చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది పిల్లలతో, తల్లిదండ్రులతో. చాలా. నేను అప్పుడప్పుడు మా పిల్లని కూడా ఇంటికి వస్తానే వాడికి 10th క్లాస్ కానీ బొమ్మలు పెట్టుకుంటాడు. మోటు పత్తులు అంటాడు. ఒరే వానికి ముక్కు మొక్కం లేదు, నీకు ముక్కు మొక్కం ఉంది, పక్కన డ్రెస్ అంట. బడి నుంచి వచ్చా మాతో మాట్లాడరా కొద్దిసేపు. సరే ఆప్ చేస్తాలే. నేనుంటేనే ఆప్ చేస్తాడు దైవస్వరూపు. నేను లేడనుకోండి, ఆ ముక్కు మొక్కం లేని మోటు పొత్తులే చూసుకుంటా అంటాడు. వాళ్ళ అమ్మ కూర్చొని వేస్తా అంటది. ప్రమాదం చాలా ఉంది బాయ్, ప్రమాదం చాలా ఉంది. అందులో కాకరకాయ ఉండొచ్చు, కాకరకాయతో బట్టి కాకరొచ్చు కూడా పడిండొచ్చు. మోటు పత్తులు చూసుకుంటూ కాకరొచ్చు కూడా పోతుంది, బొద్దింక కూడా నోట్లోకి పోతుంది. ఏం చెప్తున్నా? అందుకే ఏం చేయాలి? తినేటప్పుడు టీవీ బంద్ చేసి ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటూ. ఈరోజమ్మ మా సార్ చెప్పాడు. చెప్పురా అమ్మ, వాడు ఉన్నాడమ్మా కార్తీక్, ఈమె కొద్దిగా స్కూల్లో పని చేసింది కాబట్టి వాడు ఉన్నాడు కదమ్మా. వాడు ఇట్లా అన్నాడంటే, అట్లనా, వాడు మంచోడరా పాపం. ఇలాగ మాట్లాడుకుంటున్నప్పుడు నేను లోపల కూర్చొని వాక్యం రాసుకుంటూ వింటుంటాను. మంచిది అది. ఇంతవరకు దేవుడు మనల్ని ఎత్తుకొని నడిపించింది మన కుటుంబముతో ఐక్యతై మెలగడానికి. ఒక వయసు వచ్చిన తర్వాత ఇంకేం మాట్లాడుకోలేమండి. ముసలితనం వచ్చింది, ఒంటరి అయిపోయామనుకోండి, బతుకు గుడ్లగూబ బతుకు అవుతుంది. గుడ్లగూబ బతుకు అంటే గుడ్లగూబ ఏంటి? ఇటు కూర్చుంటారు, గుడ్లగూబ ఏం చేస్తుంది? ఏం మాట్లాడరు. ఎవరైనా వచ్చి మీ మనవరాలు మాడంటే ఏమన్నీకి లేదు, అంటదేమని. మళ్ళా 2 చెప్పిన తర్వాత లోపల భార్య భర్త పోట్లాడుతున్నారు అనుకోండి, రే ఆపండ్రా అనదు.
కొట్టుకొని గుడ్ల గోవ బతుకు. ఏం మాట్లాడుకున్నా, ఏం ఆప్యాయత పంచుకున్నా సటన్ ఏజ్, మంచి వయసులో ఆరోగ్యంగా ఉన్నప్పుడే. తర్వాత చూడడం తప్పితే ఏం చేయలేం. ఇంకా కోపం వస్తే ఇట్లా ఉరిమి చూడాల్సిందే తప్ప నీ ఉరుముకి ఏం మెదులుతాయి, ఏం కదలవు. తండ్రి మనలను ఎత్తుకొని మోసుకుంటూ వచ్చాడు. ఈరోజు చాలా మంది లేరండి నిజంగా. ఎంతమందిని చూసాం మనం. ఆ మధ్య ఒక బస్సు కాలిపోతే అమ్మ, నాన్న, 2 పిల్లలు, కుటుంబమే లేదండి భూమి మీద. ఇంకా కుటుంబమే లేదు. అంతకాలం వాళ్ళు ఇంటి కోసం ఎంత ప్రయాసపడింటారు, భవిష్యత్తు కోసం ఎంత పొదుపులు చేసుకుంటారు. ఏమైపోయిందండి డబ్బులన్నీ? ఏమైపోయావన్నీ? సరే అమ్మా నాన్న చచ్చిపోతే బిడ్డల కన్నా చెందుతుందిలే, లేదే. ఇలాంటి రోజుల్లో మరలా చెబుతున్నాను, మీ కుటుంబం ముఖ్యం. మళ్ళా చెప్తున్నాను సహోదరులారా, మీ పిల్లల దగ్గర కూర్చోబెట్టుకోండి. మీరు మాకు ముఖ్యమమ్మా, మీరు మేము చాలా కష్టపడ్డాం, ఆ కష్టం మీరు పడకూడదనే రా ఇదంతా, అంతకు మించి మరొకటి కాదు నాయన. నువ్వు చదివితే నాలా కష్టపడుకోకుండా నెమ్మదిగా ఉంటావు. నేను ముసలోని అయిపోయినప్పుడు ఏదో కొంచెం అన్నం పెడతావని ఆశ. చదువుకున్నానా అని ఒక నాన్నగా నీ బిడ్డ మీద చేయి వేసి చూడు, నీ కొడుకు మీద చేయి వేసి చూడు. అలాగ రోజు మాట్లాడుతుండు, బయట స్నేహాలు దూరం అయిపోతాయి. ఎప్పుడు ఇంట్లో ఉన్న భార్యను వంటింటి కుందేలు కట్టేసి, గ్యాస్ అయిపోయిందా తెస్తాలే, కూరగాయలు అయిపోయినాయా తెస్తాలే, ఏం హోటలా అయిపోతుంటే తెచ్చి వేయనీకి రా. ఎప్పుడు పనులు ఉండేవే కానీ కూర్చో. చాలా కష్టపడుతున్నావు కుటుంబం కోసం, నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు. మన పరిస్థితులు బాగుపడడానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను. నేనేమైనా పొరపాటు చేస్తుంటే నన్ను కొంచెం సరిచేయి, నాతో మాట్లాడు అని ప్రేమగా భార్యాభర్తలు మాట్లాడండి. ఇంట్లోకి వచ్చింది అనంటే ఒక ఆయనట భార్యాభర్తలు 50 ఏళ్ళు కాపురం చేసుకున్నారంట. రేపు వారం ఇంకొక సందేశం చెప్తా భార్యాభర్తల గురించి. 50 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత 50 నుంచి 60 షష్ఠి పూర్తికి రాగానే అందరూ మైకులు తీసుకొని వచ్చి, సార్ ఇన్నేళ్ళ మీ దాంపత్య జీవితంలో రహస్యం ఏంటి? గొడవలు లేవా? అయ్యో బాబోయ్, గొడవలు ఎందుకు రాలేవరా స్వామి, గొడవలు లేవా? ఉన్నాయి. మరి ఎలాగ సార్ ఇంత సక్సెస్ఫుల్ గా 60 ఏళ్ళు మీరు భార్యాభర్తలుగా కొనసాగారంటే? చాలా మంచి సీక్రెట్ చెప్తానండి, అయితే మీరు దీన్ని పబ్లిసిటీ చేయొద్దు అన్నాడండి. లేదు పర్లేదు చెప్పండి సార్ అని అంట. నేను పెళ్ళైన కొత్తలో ఒక నిర్ణయం తీసుకున్నానండి. ఏమని? నా భార్యకు కోపం వస్తే లేదా నా భార్యతో నేను గొడవ పడితే వెంటనే నేను బజార్కి వెళ్ళిపోయి ఆమె కోపం తగ్గిన తర్వాత వచ్చి పడుకునేవాడిని. సూపర్. మరి అమ్మగారికి నాకు కోపం వచ్చినా నేనే బయటకు పోయేవాడిని, అమ్మగారికి కోపం వచ్చినా నేనే బయటికి పోయేవాడిని. ఓకే, చాలా సంతోషం. మరి కోపం లేనప్పుడు ఇంట్లో ఉండేవాడిని. అలాగా, మీరు చాలా హెల్తీగా ఉన్నారు, బాగా ఫిట్గా ఉన్నారు సార్ అంటే 60 ఏళ్ళ నుంచి బయట తిరుగుతున్న బ్రదర్, 60 ఏళ్ళ నుంచి బయట తిరుగుతున్న బ్రదర్ అన్నాడంట. అంటే అమ్మగారికి కోపం వస్తానే ఉంది, అయ్యా బయట అర్ధగంట వాకింగ్ చేస్తేనే ఎంత ఫిట్ అంటే, ఎంత చక్కగా ఆరోగ్యంగా ఉంటే, ఇక 60 ఏళ్ళ నుంచి 22 ఏళ్ళకో 20 ఏళ్ళకో పెళ్ళైనప్పటి నుంచి 60 ఏళ్ళు బయట తిరుగుతున్నాడు అయ్యా. ఆరోగ్యం ఉండమంటే ఉండదా? సో గుర్తుపెట్టుకోండి ప్రియులారా, దాంపత్యం అనేది ఒక మంచి మధురానుభూతి అండి. భార్యాభర్తల మధ్యలో ఎన్నో విషయాలు నేను చెబుతూ వచ్చాను. సంసారంలో, సంగీతములో సప్తస్వరాలు ఎంత ముఖ్యమో, సంసారంలో ఆత్మీయత బంధములో సరసముతో సంతృప్తితో కొనసాగడం అనేది చాలా ముఖ్యం. తండ్రి అయిన దేవుడు అలాంటివన్నీ కూడా నేర్పించేవాడు. సరే, ఇంకొక విషయం ఉంది, చదువుకొని ముగిద్దాం. ఇలాగ మనం వెళ్ళిపోతుంటే ముందుకు వెళ్తూనే కదండి. మొదటిది, విమోచించబడిన సంగతి మన బిడ్డలకు చెప్పాలి. మందిరపు నీడలో మన కుటుంబం ఇంతగా ఆశీర్వదించబడిందని చెప్పాలి. మూడవది, దేవుడు మనలను తండ్రి వలె ఎత్తుకొని మోసాడన్న సంగతి తెలియచేయాలి. నాలుగోది ఒక మాట చెప్పి ముగిస్తాను. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనంలో ఒక సంగతిని చూసి ముగిద్దాం. యెహోషువ గ్రంథం
2వ అధ్యాయము 10వ వచనము. ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు 2వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసెను. యోర్దాను తీరమున అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. 4వది, శత్రువుల మీద దేవుడు మనకు విజయం ఇచ్చిన సంగతిని మన బిడ్డలకు చెప్పాలి. మానవ జీవితంలో ఎందరో శత్రువులండి, ఎన్నో పోరాటాలు, అపవాది యొక్క భయంకరమైనటువంటి ఉపద్రవాలు, మనల్ని ఒక్క పూట ప్రశాంతంగా ఉండనివ్వడు వాడు. అయితే వాటన్నిటి మీద మన దేవుడు మనకు విజయం ఇచ్చిన సంగతి మన బిడ్డలకు చెప్పాలి. ఇల్లు ఇలా కట్టుకున్నావు అనుకుంటున్నావురా, లేకపోతే వస్తువు ఇలా కొనుక్కున్నావు అనుకుంటున్నావు నాయనా, దీని వెనక చాలా పోరాటం ఉంది నాయనా, చాలా కష్టపడ్డానురా, డబ్బులు లేవు కూడబెట్టాను. మీరు చూసారా న్యూస్లో ఒక తండ్రి తన బిడ్డ అడిగిందట, డాడీ ఒక స్కూటీ తీసి డాడీ నాకు అని. ఆ నాన్న టీ కాసుకొని అమ్మేవాడు, టీ పని చేసుకునేవాడు. బేటా కొంచెం ఓపిక పట్టు, నీ ఖచ్చితంగా నేను స్కూటీ తీసిస్తా అమ్మా అని అన్నాడంట. అని 4 సంవత్సరాలు టీ అమ్ముకుంటూ, అంటే టీ కాసుకొని అమ్ముకుంటూనే అప్పుడు ఒక 5 రూపాయలు, అప్పుడు ఒక 10 రూపాయలు, అప్పుడు ఒక 10 రూపాయలు ఒక బిందె పెట్టి బిందెలో వేస్తా వచ్చినాడు. ఒకసారి మిగిలినప్పుడు 500, 1000 అలాగ వేస్తా వచ్చినాడు. అలాగ వేస్తూ 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తన కూతుర్ని తీసుకొని ఆ బిందెలు మూటలు ఎత్తుకొని పోయాడు టీవీఎస్ షోరూమ్కు తీసుకొని అక్కడికి వెళ్ళిపోయేసి అంత కుమ్మరిస్తే ఎంత చిల్లరండి. సాయంత్రం దాకా బెరిచారు మొత్తం స్టాఫ్ అంతా. సో 70,000 రూపాయల స్కూటీ అయితే 64,000 ఉన్నాయి అక్కడ. మిగతా డబ్బులు సమకూర్చి ఇచ్చి తన కుమార్తె ఆశను తీర్చి స్కూటీ తీసుకోమ్మా. ఈ మధ్యలో ఎంత పోరాటం అండి, ఎంత పోరాటం. ఈరోజు మన పిల్లలకు మన పడే పోరాటం ఆరాటం తెలియచేయాలి, నిజంగా తెలియచేయాలి. ఇక్కడున్న పిల్లలారా, కొంతమంది మీ కొరకు నిత్యము అహర్నిశలు ప్రయాసపడుతున్న మీ తల్లి చాలా గొప్పది. మీ కొరకు నిత్యము ప్రయాసపడే మీ తండ్రి చాలా గొప్పవాడు. ఎన్ని పోరాటాలు ఉన్నాయో తెలుసా వాళ్ళకు పనులలో. నీ క్షేమం కొరకు నిత్యము ప్రయాసపడే నీ భర్త సుఖంగా ఉండాలని నిత్యము ప్రయాసపడే నువ్వు చాలా గొప్ప వాళ్ళు. వీరందరూ ఒకరితో ఒకరు అన్యోన్యతను ఏర్పరచుకోవాలి. ఈ పోరాటాలన్నిటినీ దేవుడు ముందుండి జరిగించాడని చెప్పాలి. అవమానాలున్నాయి, నిందలున్నాయి, కన్నీళ్లు ఉన్నాయి. మా సేవా జీవితంలో ప్రారంభ దినాల్లో 1/2 కేజీ బియ్యం తెచ్చి వండుకున్నామండి మేము. ఒకరోజు కాదు, అలాగా కొన్ని నెలలు సాగింది. అలాగా కొన్ని నెలలు 1/2 కేజీ తెచ్చుకోవడం, చూసుకొని తినడం, దాంట్లో మళ్ళా త్యాగం. పొరపాటుగా ఎప్పుడైనా 1/4 కేజీ చికెన్ తెచ్చుకున్నామంటే దానికి బాప్తీసం ఇచ్చేవాళ్ళం. అంటే నీళ్ళలో మునిగిపోయేది అది. ఆ పులుసు చేసుకొని రొంత తిని. ఈరోజు పిల్లలు పులుసు ఉంటే తినడంలా, కబాబ్ ఉంటే తింటున్నారు, అసలు పులుసే వద్దు. ఇవన్నిటి వెనక ఇంత సమృద్ధికరమైన ఆహారం రావడానికి తల్లిదండ్రుల ప్రయాస చాలా ఉంది, పోరాటం చాలా ఉంది అని గ్రహించండి. అమ్మా భలే ఉందమ్మా చికెన్, అమ్మా చికెన్ భలే ఉందమ్మా. చికెన్ బాగుండదురా, చికెన్ అంత బాగా తయారు చేసింది మీ అమ్మ. నీకు మిక్సీకి వేస్తే బాగుంటుందో, దంచితే బాగుంటుందో కదండి. ఇవన్నీ ఆడబిడ్డలు గుర్తిరిగి ఎంత త్యాగం చేస్తారండి. ఒకసారి ఎంత నొప్పి పెట్టేస్తూ ఉంటుంది.
ఆయన నా భర్త దంచితే రుచిగా తింటాడేమో అని ఆ నొప్పిని దిగమింగుకొని ఇలాంటి ప్రేమలు చూపుతున్న కుటుంబాలలో ఇలాంటి మంచి సంగతులను విడిచిపెట్టేసి లోకపు సంగతులను వెంపర్లాడుతున్నారు మీరు. తగదు ప్రియులారా, తగదు. ఒకరోజు జీవితం అంతా వ్యర్థమైపోయిన తర్వాత, సంతోషం ఆవిరైపోయిన తర్వాత ఏం లాభం అండి? ఈ సంగతులు నువ్వు నీ బిడ్డలకు చెబితే నీ బిడ్డలు అవి నేర్చుకుని రాబోయే తరాలకు ఏం చేస్తారంట? చెప్తారంట. చెప్పాలంటే నువ్వు మాట్లాడాలి కదా, చెప్పాలంటే నీ బాధ ఏందో తెలియాలి కదా. తెలియచేయండి. లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. దేవా, ఈ రోజైనా నాకు మీరు మార్కులు ఎవరు వేయద్దండి, మీకు వందనాలు. నాకెవరి మార్కులు అవసరం లేదు, నాకు అందరి మార్పు అవసరం. నాకు తెలుసు నా దేవుడు నన్ను నిలబెట్టాడు అంటే తన ఆత్మచేత నాతో మాట్లాడతాడని. మనుషుల ముఖాంతరాల్లో నుంచి నేను మాట్లాడేది దేవుడు మాట్లాడమన్నప్పుడే. మీరు వాక్యానికి ప్రతిస్పందిస్తే మీలో మార్పు కనబడాలి, మార్పు కనబడాలి. అన్నయ్య, మీరు మాట్లాడిన తర్వాత మా కుటుంబాలు చాలా బాగున్నాయి, మేము చాలా ఆనందంగా ఉన్నాం అనే మాట చాలా విలువైంది. ప్రార్థన చేద్దాం. నీతి స్వరూపుడైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహిమ కలిగిన రాజా, సర్వకృపానిధికు దేవా, మీకు స్తోత్రములు నాయనా. ఏ సంగతి ఎవరితో పంచుకోవాలో, ఏ విషయాలు ఎవరితో మాట్లాడాలో తెలిసి ఉండేటటువంటి జ్ఞానాన్ని నాకు మాకు మీరు దయచేయండి నాయనా. మా ఆత్మీయ జీవితంలో మేము చెప్పినవి ఈ రోజు కాకపోయినా ఒకరోజు తప్పనిసరిగా మా బిడ్డల జీవితాల్లో పనులు జరుగుతాయి. ఈరోజు మేము చెప్పకనే ఉంటే ఎలాగ కార్యం జరుగుతుంది నాయనా? అందుకే మీ బిడ్డలుగా ప్రాధేయపడుతున్నాం. మాకు మీరు ఇచ్చిన రక్షణ, విమోచన, మమ్మల్ని మీరు మోస్తున్న సంగతి తండ్రిగా ఎత్తుకొని చంక పెట్టుకొని రొమ్మున ఆనించుకొని ఆదరించే తండ్రి, నీకు స్తోత్రములు నాయనా. ఇలాంటి మాటలు మేము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మా బ్రతుకులు సరిదిద్దుకొని మీ స్వారూప్యంలోనికి మేము మార్చబడ్డానికి సహాయం చేయండి. ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.